ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాసులకు కక్కుర్తి పడ్డ కొందరు కృత్రిమ కల్లును తయారు చేసి అమ్ముతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 60 మంది కల్తీ కల్లు బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. తాజాగా గాంధారి మండల కేంద్రంలోని గౌరారం గ్రామంలో 14 మంది ఈ కల్తీ కల్లు తాగి వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వీరిని వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో కూడా కల్తీ కల్లు కాంట్రాక్టర్ ఒక్కరే ఉండడం విశేషం. ఇంత జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ కల్తీ కల్లును కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రాజు నడి తెలుసుకుని. రాజు, చెప్పండి, కృత్రిమ కల్లు అమ్ముతున్న నేపథ్యంలో చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? భువన, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టిస్తోంది. సుమారుగా ఇప్పటికే 90 మంది వరకు ఈ కల్తీ కల్లు బారిన పడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో 30 మంది అస్వస్థకు గురయ్యారు. ఇక్కడ ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 60 మంది. ఇందులో రాత్రి నిన్న కుస్తీ పోటీలు జరిగాయి. ఎక్కడంటే గౌరారం గ్రామంలో కుస్తీ పోటీలు జరగడంతో అక్కడ మధ్యాహ్నం ఈ కళ్ళు సేవించిన వారిలో 30 మందిలో ముగ్గురైతే సీరియస్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దుర్కి, బీర్పూర్, నజర్లాబాద్ ఈ గ్రామాల్లో మొన్న జరిగింది ఇష్యూ. యాక్చువల్లీ ఎవరైతే కాంట్రాక్టర్, ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఒకటే కాంట్రాక్టర్ ఉన్నాడు, కళ్ళు కాంట్రాక్టర్ అంజాగౌడ్ అని. తను ఏదైతే కళ్ళు ఇక్కడ తయారీ చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో అందులో కెమికల్స్ కలపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగైతే అధికారులు అయితే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు ఏరులై పారుతుంది. అయినప్పటికీ అధికారులు ఎవరు కూడా దీనిపైన స్పందించడం లేదు. ముఖ్యంగా ఎక్సైజ్ అధికారుల అలసత్వం అనేది చెప్పొచ్చు. ఒకటే రోజు 90 మందికి అస్వస్థత జరిగింది. ఇప్పటికి కూడా ఎవరు కూడా అధికారులు అలర్ట్ కావడం లేదు. ఎవరిపైన కేసులు కూడా నమోదు చేయలేదు. మొదట దుర్కి, బీర్పూర్, నజర్లాబాద్ ప్రాంతాల్లో ఈ కల్తీ కళ్ళు బారిన పడ్డ కొందరికి ప్రధానంగా ఈ నరాలకు సంబంధించిన సమస్యలు ఏర్పడ్డాయి. వాళ్ళు కళ్ళు మేలేయడము, మెడలో సమస్యలు, మెదడు వాల్చడం, అట్లా కొన్ని సమస్యలతో వాళ్ళు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. చివరకు ఈ వైద్యాధికారులు అయితే ఫైనల్ అయ్యారు. ఇది కల్తీ కళ్ళు కారణంగానే జరిగిందని చెప్పి ఫైనల్ అయ్యారు. అప్పటికే వారికి అందులో కొందరిని నిజామాబాద్, అటు కామారెడ్డి జిల్లాలకు పంపించడం జరిగింది. కొందరైతే ప్రస్తుతం బాన్స్వాడలో వాళ్ళు చికిత్స అయితే పొందుతున్న పరిస్థితి. ఇందులో ఒక్కరి పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉందని చెప్పి వైద్యాధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ జాతరలో జరిగిన కుస్తీ పోటీల్లో జరిగిన ప్రాంతంలో కళ్ళు సేవించడం వల్లే వాళ్ళు సుమారుగా 30 మంది కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు అస్వస్థకు గురైన పరిస్థితి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికు ఎవరిని అరెస్ట్ కూడా చేయని పరిస్థితి. ఇప్పుడు శాంపుల్స్ వాటిని కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కనీసం ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని చెప్పి విమర్శలు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఉంది. బోనా, రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక్కడ అంటే నిన్న 7th రోజు మనకి టాడీ ఇంటాక్సికేషన్ కేసెస్ వచ్చాయి. అది ఒక 66 మెంబర్స్ వచ్చారు. దాంట్లో ఒక 14 కేసెస్ రెఫర్ చేశాము. 13 ఏమో నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్, ఒకటి కామారెడ్డికి పంపించాము. తర్వాత పొద్దున కూడా 3 కేసులు రెఫర్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా అది నెక్ స్టిఫ్నెస్, తర్వాత ఐబాల్ పైకి పోవడము, తర్వాత వీక్నెస్, కన్వల్షన్స్, ఫిట్స్ ఇలాంటి వాటితో వచ్చారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడైతే ఉన్న వాళ్ళందరూ అయితే స్టేబుల్ గా ఉన్నారు. వాళ్ళకి మేము మా ఫిజిషియన్ చూస్తారు, అన్ని ట్రీట్మెంట్ ఇచ్చాము. అలాగే సైకియాట్రిస్ట్ పిలిపించి వాళ్ళ ఆధ్వర్యంలో, ఆయన ఆధ్వర్యంలో ఏమేమి ఇవ్వాలి, వాళ్ళకి విజువల్ సింప్టమ్ వస్తే ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది కూడా చేయించడం జరిగింది. 7 తారీఖు నాడు ఏప్రిల్
బాన్స్వాడ నియోజకవర్గంలో గల నసరాబాద్ మండలంలో కొన్ని పీర్పూల్లోని కొన్ని గ్రామాలలో, బాన్స్వాడకు దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో కల్తీ కళ్ళు తాగటం వల్ల దాదాపు 60 మంది అస్వస్థకు గురయ్యారు. ఆ తాగినటువంటి వ్యక్తులు ఆ మత్తులో విపరీతమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో వారిని ప్రభుత్వ యంత్రాంగం, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే స్పందించి ఏ గ్రామాలలో ఈ కళ్ళు తాగి అనారోగ్యానికి గురయ్యారో గుర్తించి వారిని వెంటనే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.